హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు చూపించబోతున్నాను. మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓ నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక 10-15 పచ్చిమిరపకాయలు, ఒక బౌల్ రోస్టెడ్ పల్లీలు, ఇంకా ఒక ఆనియన్. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. 2 to 3 స్టెప్స్లో అయిపోతుంది. ముందుగా పచ్చికాయలను తీసుకొని ఒక చిటికెడు నూనె వేసి ఒక ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దీని లోపలికి పల్లీలు, మిరపకాయలు, ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ చూసి యాడ్ చేసుకొని మిక్సీలో తిప్పుకోవాలి. ఒక రౌండ్ మిక్సీలో తిప్పుకున్నాక కొంచెం ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా పేస్ట్ని చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఆనియన్స్ని పొడుగ్గా తరుక్కొని దాని లోపలికి చిటికెడు సాల్ట్, జీలకర్రని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే ఆనియన్స్ లోపలికి మనం జీరా ఫ్లేవర్, సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పోపు చేసుకొని పోపు లోపలికి మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసి మనం ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని పులుపు కావాలంటే ఇప్పుడు ఇంకొంచెం పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ ఆనియన్స్ని యాడ్ చేసి దీన్ని ఇంకా మళ్ళీ ఏం వేడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక టీ స్పూన్ షుగర్ని యాడ్ చేయాలి ఫైనల్గా. ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది. పిల్లలకు తిన్నా కూడా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చిందో. దీన్ని సమ్మర్లో వీక్లీ 2-3 టైమ్స్ చేసుకొని తిన్నా కూడా మంచిగా ఉంటుంది, వేడి చేయదు. వేడి వేడి అన్నంలోకి పచ్చి పులుసు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe and share with your friends and family. Follow for more.